బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకమైనటువంటి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఫ్లాట్ ఉందో, ఎవరికైతే ఫ్లాట్ ఉందో, ఎవరైతే లీజ్ అగ్రిమెంట్లు ఎంటర్ అవుతారో, ఎవరికైతే పొలం ఉందో, ఎవరైతే సన్నకారు రైతో, ఎవరైతే చిన్నకారు రైతో, ఎవరికైతే ఇక్కడ ఆస్తులు ఉన్నాయో, ఎవరైతే అద్దెలుకుంటున్నారో అందరికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అనేది ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనివల్ల చాలా అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక చట్టం, అంతేకాకుండా రాజ్యాంగ బద్ధంగా కూడా లేని విధంగా ఉంది. ఎందుకంటే రాజ్యాంగంలో వెరీ క్లియర్ గా, చాలా క్లియర్ గా శాస్త్రశాఖ, కార్యనిర్వాహక శాఖ, అలాగే న్యాయశాఖ అనే 3 ముఖ్యమైన అంగాల గురించి, వాళ్ళ పరిధుల గురించి, వాళ్ళు చేయవలసిన పనుల గురించి చాలా క్లియర్ గా ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పథకం ప్రకారం శాస్త్రశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలో ఉన్న చాలా మట్టుకు పవర్స్ ని వాళ్ళు తీసుకొని న్యాయశాఖను నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇది న్యాయవాదులు